ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు. ఇంతవరకు మీ ప్రేమను బట్టి, దయను బట్టి ప్రభువా, గత 8వ నెల 11వ తారీఖు వరకు మా జీవితంలో ప్రభువా, మీరు ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లను దాటించుకుంటూ ప్రభువా, ఒక్కొక్క దాన్ని తప్పించుకుంటూ ముందుకు తీసుకొస్తున్న విధానమును బట్టి వందనములు ప్రభువా. ఎంతోమంది కాళ్ళ గర్భంలో కలిసిపోయారు ప్రభువా. నాయనా, వారిని బట్టి మేమెన్నడూ ప్రభువా విచారపడనీయొద్దు. జీవము గల దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఆయనతో మేము కలిసి జీవించాలనే ఒక మంచి ఆశ, ఆలోచనలు మాకు అనుగ్రహించండి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మీ చిత్తమునకు లోనై జీవించే మంచి ఆలోచనని బిడ్డలకు అనుగ్రహించండి. ఆయన ప్రార్థనా మందిరంలో మేము ఎంత వినయంగా తగ్గించుకుని మీ పాదాలు పట్టుకుంటే మాకు అంత దీవెన వచ్చింది ప్రభు. ఆయన నీ ఆలయంలో మేము కూడి ఉన్నాం ప్రభు. మా లోటుపాట్లు, పొరపాట్లు ఉంటే దయతో క్షమించి నాయన ఏ ఒక్కటి ప్రభు నాయన జ్ఞాపకంలోకి రాకుండా మమ్మల్ని మీరు విడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పుణ్య నామమును అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 190 కీర్తన మొదటి నుంచి చూడమ్మా. ప్రభువా, మోషే రాశాడు ఈ కీర్తన గ్రంథం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. వినపడుతుందండి. మనుషులు ఎక్కడి నుంచి వచ్చారండి? మంటి నుంచే వచ్చారు. మళ్ళీ ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాడు? మంటికి రమ్మని చెబుతున్నాడు. నరులారా అండి, ఎక్కడికి చేర్చాలి? ఎక్కడికి చేరబడతామండి? దేవుడు మనల్ని మన్ను నుంచి తీశాడు, మళ్ళీ తిరిగి మన్ను కొరకే సిద్ధం చేసి అన్నానని చెబుతున్నాడు. వినపడుతుందండి? చదువున్నాను. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనను నీవు వారిని పారగొట్టివేయక వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి. ఇక్కడ ప్రభు మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు. మోషే ఎన్నిసార్లు సీనాయి కొండ మీదకి వెళ్ళారండి? సుమారు ఎన్నిసార్లు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు? మరి 5 కాండాలు రాసింది ఆయనే కదా అండి. ఎన్ని రోజులు గడిపారు అండి? 5 కాండాలు పూర్తి అవటానికి ఎన్ని రోజులు గడిపారు సీనాయి కొండ మీద మోషే? ఫస్ట్ సారి 40 దినాలు, రెండోసారి 40 దినాలు, మూడోసారి కూడా 40 దినాలు, 120 రోజులు సీనాయి కొండ మీద ఆయన సమయాన్ని గడిపి 5 కాండాలు రాయగలిగారు. వినపడుతుందండి? 5 కాండాలు రాయటకు దేవుడు ఆయనకి ఆ దినాల్లో ప్రింటింగ్లు ఉన్నాయా ఏమండి? ప్రింటింగ్లు చేశారా? యెహోవా దగ్గర ప్రింటింగ్ మిషన్ ఉందా? మిషన్ లేదు. దేవుడు తెలియపరిచిన దాన్ని ఆయన కూర్చుని రాశాడు ఎక్కడి నుంచి రాశారు నోవాహు, అవ్వ, ఆదాములు చరిత్ర అంతా రాయలా, కొంచెమే రాశారు.
తర్వాత నోవాహు, వాడను గురించి కొంచెం రాశారు. అబ్రహాం కాడి నుంచి సంపూర్తిగా రాసుకుంటూ వచ్చారు. ఇవన్నీ మోషేకి ఎలా తెలుసు ఏమంటే? ఎన్ని గోత్రాల తర్వాత, ఎన్ని తరాల తర్వాత ఇచ్చాడు ఆయన ఏమండి? ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వచ్చేటప్పటికి ఎన్ని 14 తరాలు గడిచినాయి. అవునా అమ్మా? ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక్కొక్క వ్యక్తికి వచ్చేటప్పటికి 14 తరాలు గడుచుకుంటూ వచ్చినాయి. మోసే వచ్చేటప్పటికి చాలా తరాలు గడిచి వెళ్ళిపోయింది. మరి మోసేకి ఇవన్నీ ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? 3 సార్లు అండి సినాయి పర్వతం ఎక్కాడు మోసే. ఎక్కి అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాడు అండి. దేవుని దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు. దేవుడు ఏం చెప్పారో వాటిని పూచి తప్పకుండా లెక్కించుకుని తెచ్చి అంటే జీవగ్రంథంలో సిద్ధం చేశారు. అబ్రహాము వాళ్ళని చూడలా మోసే అంటే ఆదాములు తెలవదు. అబ్రహాము కుటుంబం గురించి, లోతు కుటుంబం గురించి కానీ ఇవన్నీ మోషేకు దేవుడు ఏం తెలియపరిచాడో దాన్నే తెలియపరిచి ఇక్కడ మనకి అర్థమయ్యే రీతిలో అంటే వాక్యాన్ని లెక్కింపజేశారు. 8వ వచనంలో ఏమన్నాడు? మా దోషంలో నీవు నీ ఎదుట నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. నీ ముఖ కాంతిలో నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు మా రహస్య పాపము కనబడుచున్నవి. ఏమంటే అద్దం ముందుకు వెళ్ళి మనం చూసుకుంటే మన ముఖం మీద ఏమేమి మచ్చలు ఉన్నాయో తెలిసిద్ది. అట్లాగే వాక్యాన్ని ముందుకు మనం వెళ్ళి వాక్యాన్ని మనం సంపూర్తిగా అంగీకరించి చదువుతున్నప్పుడు మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపించింది వాక్యం. మన లోటుపాట్లను చూపించేది వాక్యమేనండి, మనుషులు కాదు. మనుషులు కనబడే వాటిని చెప్పగలరు, కానీ వాక్యం అంతరంగంలో ఉన్న వాటిని కూడా బయటికి తీయగలిగే శక్తి సామర్థ్యత దానికి ఉన్నది. ఎందుకని వాక్యం దేవుని యొద్ద ఉన్నది, దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణులుగా మనం చేసేటకు వాక్యం నియమించి ఉన్నది. ఆ వాక్యానికి నీవు నేను సంపూర్తిగా లోబడితేనే అంటే మన జీవితానికి అర్ధరహితంగా ఉంటుంది. 9వ వచనం చూడమ్మా. నీ ఉగ్రతను భరించుచూనే నీ ఉగ్రతను భరించుతూనే మా దినములన్నీ గడుపుతిమి. నిట్టూర్పులు విడిచినట్టు నిట్టూర్పు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకొందుము. పడుతుందండి. బాధ శ్రమ పడతాకే ఇష్టపడుతున్నాం, శ్రమల గురించి ఓర్చుకుంటూ వెళ్తాకే ఇష్టపడుతున్నాం, కానీ సంపూర్తిగా లోబడటకు అంటే దేవుడికి సంపూర్తిగా లోబడుతున్నామా? సంపూర్తిగా లోబడగలమా? ఏమండి? కొంచెం ప్రాణం నీరసంగా ఉన్నా ఆ రోజు యేసు ప్రభువుకి దేవుడికి సెలవే అంటే దేవుని సన్నిధికి సెలవే సంపూర్తిగా ఉంటే అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే, ఆయుష్ని ఇచ్చేది ఆయనే. నీవు జీవింప చేయబడటకు నువ్వు భూమి మీద ఉండేది ఆయన నిమిత్తమే, కానీ కొంచెం బలహీనత వస్తే అంటే ఆ రోజున ఆయన మనకు గుర్తులేడు. ఇంటికాడు ఇల్లే మన దేవుడు, అంతేనా? ఇల్లేగా. ఏంటా ఎందుకు రాదు? ఈరోజు ప్రాణం బాగాలని అంటే నిన్న సాయంత్రం 6 గంటల వరకు నేను మంచం మీదే ఉన్నా. రాత్రి 1 గంట వరకు నా శ్రమ, నా బాధ ఎవరికి చెప్పుకుని తగ్గింది కాదు. మరి ఉదయం 5 గంటలకు లేచి అండి 4:48కి లేచి చిన్న ప్రార్థన చేసుకుని అండి ప్రభా మరి నీ చిత్తం దేవుని పని అది చేయాలి, మరి వెళ్ళాలి కనుక ఏం చేయమంటారని చెప్పి అడిగాను. పొద్దున్నే లేచేటప్పుడు కొంచెం నిలబడగలిగే శక్తి ఇచ్చాడు దేవుడు అండి. ఇంకా అక్కనే వేసుకుని రాలేక ఆ బరువు మళ్ళీ వెనక బరువు మూట బరువు అవుద్ది, బండి నిలపాలంటే కష్టం అవుద్దని అక్కనే క్యాన్సిల్ చేసుకుని నేను అక్కడిని వచ్చా. అర్థమవుతున్నప్పుడు ఆసక్తి ఉండాలి. దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించాలని ఒక ఆసక్తి మనలో ఉన్నప్పుడు ఏమంటే బలహీనతలో ఏమంటే వ్యాధి బాధలో వాటిని సాకుగా చెప్పుకుంటే ఉపయోగపడతాయి, కానీ అవి దేవుని రాజ్యానికి ఏమాత్రం ఉపయోగకరమైనవి కాదు. ఆ మాటలు బాగుంది, బాగోలేదు, ఇంటికాడ పడుకున్నాను, ఉన్న ఉదాహరణ చెబుతా. ఇంటికాడ పడుకున్నా, నాకేమన్నా మేలు జరుగుద్దా? బాగాలేదు, వచ్చా దేవుని సన్నిధిలో కూర్చున్నా, ఏదో ఒక మాట నా జీవితాన్ని మేలుకొల్పి నన్ను నిలబెట్టుద్దాము, అంతేనా? దాని యందే మనం నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. మత్తయి సువార్తలో యేసు ప్రభు ఉపమాన రీతిగా ప్రార్థన గురించి మాట్లాడతారు. 6వ అధ్యాయం చూడమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన విషయమే యేసు ప్రభు మాట్లాడతారు. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. కనపడుతుందండి? ఎక్కడెక్కడ ఉండటం వాళ్ళకి ఇష్టం అంట. ఏమండి? సమాజ మందిరంలోను రాజు వీధులలోను
అంటే నిలబడి ప్రార్థన చేయటం ఇష్టం అంట. వారు రహస్యమైన స్థలంలో కూర్చుని ప్రార్థన చేస్తే మంచిదని యేసు ప్రభు చెప్పారు. చదువు అమ్మ కింద. వారు తమ ఫలము పొందియున్నారని ఉమ్, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి ఉమ్, తలుపు వేసి ఉమ్, రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. ఉమ్. అప్పుడు రహస్యమందు అప్పుడు చూచు నీ రహస్యమందు తండ్రి చూస్తూ నీ తండ్రి నీకు ప్రతిఫలం నీకు ఇచ్చును. ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు మీరు ప్రార్థన ప్రార్థన చేయనప్పుడు చేయనప్పుడు అన్యజనుల వలె అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వ్యర్థమైన మాటలు వచింపవద్దు. వచింపవద్దు. విస్తరించి విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడునని మనం వినబడనని వారు వారు తలంచుచున్నారు. తలంచుతున్నారు. మీరు వారి వలె నేను వారి వలె ఉండకుడి. ఉండకుడి. మీరు అంటే వారి వలె ఉండకుడి. ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? నిశ్శబ్దంగా అండి, నిశ్శబ్దంగా చక్క ఒంటరిగా కూర్చుని తన గదిలో కూర్చుని ప్రార్థన చేసే వ్యక్తి ఏమండి దేవునికి అది అంగీకారముగా ఉంటుంది. ఎందుకని ఒంటరిగా ఉన్నారు కనుక ఒంటరి పరిస్థితుల్లో దేవుడు వచ్చి వారికి తోడుగా ఉండి వారికి తోడుగా ఉండి ప్రోత్సహించి ముందుకు నడుపుతారు. ప్రార్థనలో లోతులోకి తీసుకెళ్తాడు. ప్రభువు లోతులోకి తీసుకెళ్తారు. ఎందుకని ఒంటరిగా ఉన్నప్పుడు ఏమండి వ్యర్థమైన ఆలోచనలు రావు. ప్రార్థనలో ఉన్నప్పుడు వ్యర్థమైన ఆలోచనలు రావు. ప్రార్థన విజ్ఞాపన చేత ఇంకా లోతుకు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కటి మన జీవితం గుర్తు వచ్చినప్పుడు తవ్వుకుంటాకు ఉపయోగపడుతుంది. అదే మనుషుల మధ్య చేస్తే ఏమండి వాళ్ళు చూస్తున్నప్పుడు వీళ్ళు చూస్తున్నప్పుడు చేస్తే మనం ప్రార్థన పనులను మనం అనుకుంటాం, మనుషులు అనుకుంటారేమో, కానీ మన జీవితాన్ని చూస్తున్న దేవుడు మన జీవితాన్ని చూస్తున్న దేవుడు దాన్ని లక్ష్య పెట్టని చెబుతున్నాడు. ఏమండి లక్ష్య పెట్టరు. ఒక ప్రార్థనా విజ్ఞాపన అంటే ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసేటప్పుడు లేదు, నువ్వు ప్రార్థన చేసుకునే సమయంలో ఎవరన్నా వచ్చినా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పని లేదు. నాకు తెలిసి అదేందా వాళ్ళు పిలిచినా మనం ఆ సమయం వాళ్ళకి ఇవ్వకూడదు. ఇస్తే మనం చేసిన ప్రార్థనాత్మ దిగజారిపోయింది. అర్థమవుతుందండి? సగం ప్రార్థన చేసి ఈలోపు ఎవరన్నా వచ్చారు, ఏంటమ్మా వచ్చావు ఏంటంటే నువ్వు చేసిన ప్రార్థన అక్కడతో అంతరించిపోద్ది. మళ్ళీ మొదలు స్టార్ట్ చేయాలి. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేసుకుని వాడు పిలిచినప్పుడు కూడా పలకలేదనుకో, ప్రార్థన చేసుకుని తర్వాత వద్దామని చెప్పి వెళ్ళిపోయిద్దాం మనిషి. వెళ్ళిపోయినప్పుడు నువ్వు వెళ్ళవలసినంత లోతులోకి వెళ్ళగలుగుతావు. వినపడుతుందండి? ప్రార్థన అనేది మొక్కుబడి కాదండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేసి మళ్ళీ ఆగిపోయి తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేసే మొక్కుబడి కాదు అది. ప్రార్థన అనేది విజ్ఞాపనతో కూడింది. ప్రభుతో మాట్లాడుతున్నాం. ఎదటి వారితో మాట్లాడేటప్పుడు వెనకున్న వారి గురించి మనం ఆలోచించకూడదు. ఎదటి వ్యక్తితోనే మనం కొనసాగుతూ వెళ్ళిపోవాలి. మన ప్రార్థన విజ్ఞాపన దేవునితో మాట్లాడుతున్నాం కనుక దేవుడు మనకి ఏం చెబుతున్నాడో తెలుసుకున్నట్టు ప్రయత్నించాలి. కానీ పక్క వాటిని మనం పట్టించుకుంటే మనం ముందుకు కొనసాగటం మన వల్ల కాదు. అందుకనే ఒకసారి యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, చూద్దాం. 29:13 చూడమ్మా. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, గాని తమ హృదయము నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి కాగా, నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. దేవునికి కనపడకుండా మరుగు చేయాలనుకుంటే ఆ మనిషికి శ్రమ వచ్చిందంట. మళ్ళీ అలాగే 47:10 ఒకసారి చూడు. యెషయా 47:10.
నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నానని నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. కీడు నీ మీదకి వచ్చును. నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవు. ఆ కీడు నీ మీద పడును. దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికంగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో. ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వారు కొయ్య కాలువలెనైరి. అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తమను తాము తప్పించుకొనలేక ఉన్నారు. ఎన్నున్నా దేవుని ముందు ఈ పనికిరావు అండి. ఇవన్నీ దేవుని ముందు ఉపయోగకరమైనవి కావు. దేవుని చిత్తం నువ్వు చేయగలిగినప్పుడే దేవుడు నిన్ను కాపాడతాడు. నన్ను ఎవరూ చూస్తలేదని మనం అనుకుంటాం, కానీ రహస్యం అందున్న దేవుడు మనల్ని చూస్తున్నాడని ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. నేనే ఉన్నాను కదా ఇక్కడ, నన్ను ఎవరు చూస్తున్నాడని మనం అనుకున్నట్టు మన అవివేకం. ఎందుకంటే మన దేవుడు మనల్ని దినదినము ఆయన గాయపడిన హస్తాల కింద భద్రపరుస్తున్న దేవుడు. మనం చేసే ప్రతి పనులను అన్నిటినీ చూసే దేవుడు మన క్రియలను చూడ్డా నీ ఆలోచన, నీ తలంపులు పుట్టకముందే నేను ఎరిగి ఉన్నాను అన్నాడు దేవుడు. మరి ఏంటి ఆయన తెలియదా? తెలుసు కదా. తెలిసి ఎక్కడ దాస్తాం మనం ఆయన్ని? మన రహస్యంగా ఏం దాయగలం ఆయన ముందు? బయటకి ఏమన్నా ఉందా మన దగ్గర? మనుషుల ముందు దాచుకోవచ్చు. పెద్ద ప్రయోజనం, పెద్ద గొప్పతనం ఏం కాదు అది. ఎందుకనంటే మనం చెప్పినప్పుడు వింటే వారు చెప్పిన మాట మనం వింటే చెబుతారు, వినకపోతే చెప్పరు కదా. వినకపోతే చెప్పగలరా? చెప్పి దండించి చెప్తారా? చెప్పరు, వదిలేస్తారు. అందుకనే చెవులు గలవాడు వినును గాక అన్నాడు దేవుడు. చెవులు గలవాడు వినును గాక అంటే చెవులు లేని వాళ్ళు కూడా ఉంటారా? చెవులు లేని వాళ్ళు ఉండారా భూమి మీద? ఇక్కడ ఎవరైనా చెవులు లేని వాళ్ళు ఉండారా? అందరికీ చెవులు ఉన్నాయి. ఏ చెవులు ఉండాలి? వాక్యాన్ని వినగలిగి ఆత్మీయ చెవులు ఉండాలి. ఆత్మీయ చెవులు మనకున్నప్పుడే వాటి ద్వారా మనము వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. ఈ లోక చెవులు వాక్యం ఇటు వెళ్ళిపోద్ది. ఎందుకనంటే లేదు, ఇటు ఏదన్నా సంభాషణ జరుగుతుంటే ఇటు వాక్యం వస్తుంది, ఇది ఇటు వచ్చి దీన్ని తోసేద్ది బయటికి. ఇటు వచ్చేది చెడు వచ్చి ఇది మంచిని తోసి వేసిద్ది. అందుకనే దేవుడు మనల్ని దినదినము చూస్తూనే ఉన్నాడు. ఆయన చూపుని నేను తప్పించుకున్నటకు ఏమాత్రం అవకాశం లేదు. దేవుని చిత్తము చేయాలని ఒక మంచి ఉద్దేశం నేను కలిగి ఉన్నప్పుడు అది ఎంత కష్టమైనా సరే, ఎంత బాధ అయినా, ఎంత బరువైనా, ఎంత శ్రమ అయినా దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తే దాని నుండి మనం జయించగలుగుతాం. దాన్ని కొనసాగించలేకపోతే ఏదో ఒక రోజు పక్కబాలరా పడిపోతాం. పడిపోయినాక ఏం చేయలేము, ఎవరో ఏం చేయలేము. వినపడుతుందండి. సాగినంతకాలం నా అంత తోడు లేడు, సతికిలు పడితే లేకపోతే చూడలేడు. లోకల్ సామెత ఒకటి ఉంటుంది. అలా సాగించినంతకాలం బాగానే ఉంటాం. దాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తాం అప్పుడే మనం దెబ్బతింటాం. అందుకని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడింది ఏంటంటే, ఒకసారి 105వ కీర్తన 13వ వచనం చూడమ్మా. 105వ కీర్తన. వారు జనము నుండి జనమునకును ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునందు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు వినపడుతుందండి. ఇక్కడ ఒక చిన్న సన్నివేశం ఏంటంటే, ఈ విషయంలో సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. సౌలు దావీదును తరుముతూనే ఉన్నాడు, అవునా? మరొక దినాన్న సౌలు మంచి నిద్రలో ఉండి
అభిషాయును దావీదు వెళ్తున్నప్పుడు కనబడతాడు. కనబడితే అభిషాయ్ అంటాడు, అయ్యా దావీదు, ఒక్కసారి నువ్వు అను, నేను సౌలుని తన ఈడుతోనే చంపేసి వస్తానంటాడు. అప్పుడు దావీదు ఏమంటాడు, దేవుడు అభిషేకించిన వారిని ముట్టడం మనకి అది సౌభాగ్యం కాదు కనుక అసలు ఈ స్థలం వందు మనం రావటమే తప్పు, ఈ ప్రదేశానికి మనం రాకుండా ఉంటే బాగుండేదని చెప్పి వెళ్ళిపోతాడు. ఏంటి ఆయన కొరకు ఆయన 40 సంవత్సరాలు ఆయన శత్రువుగా తరిమి 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 చంపటకు ప్రయత్నిస్తున్నా ఏమండి అవకాశం వచ్చినప్పుడు దావీదు సద్వినియోగపరుచుకున్నాడా? ఏమండి సౌలుని చంపేసి నేను రాజ్యం ఎట్టగా నేనే గనక పరిపాలించేది, ఒక ఈడితో ఆయన ఈడితోనే ఆయన పొడిచి పారైతే నేను పొడుతులేదు కదా, అభిషేక్ పొడుతాను అన్నాడు కదా, వదిలేద్దాం అనుకున్నాడు దావీదు? అనుకోలేదండి. ఎందుకనంటే దావీదు ధర్మశాస్త్రాన్ని తూచా పాటించాలనే ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు. వాక్యాన్ని అనుసరించి వాక్యానికి అనుకూలంగా జీవించాలని ఒక మంచి ఆశ ఆలోచన కలిగి ఉంది కనుక దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదయ్యా, దేవుడే చూసుకుంటాడు, నువ్వు వచ్చే అని చెప్పి అతన్ని తీసుకొచ్చేసాడు. అవకాశం దొరికిందని చెప్పి అతన్ని దెబ్బ కొట్టాలనే ఆలోచన దావీదులోకి రాల. దావీదు జ్ఞానమందు అంటే వయసునందు జ్ఞానాన్ని నేర్చుకున్నాడు, జ్ఞానమందు అంటే మంచి ప్రవర్తన నేర్చుకున్నాడు. అది కష్టమైనను నష్టమైనను నిష్ఠూరమైనను ఓర్చుకుంటాకే ఇష్టపడ్డాడు, కానీ ఎన్నడూ తనని శత్రువుని అడ్డదారులు వెళ్ళి చేయించాలనే ఆలోచన తనకు రాల. ఎందుకని దావీదుతో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు దావీదు భయపడాల్సిన పని లేదు. ఇంకా కొద్ది కింద చూస్తున్నాను. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదకి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను, వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను. ప్రజలను ఏలిన వాడు అతన్ని విడుదల చేసెను. ఎవరంటే ఫరో అతన్ని విడుదల చేయించాడు. ఏమండి ఆయన చెరసాల్లో వేయబడ్డాడు. అది ఎంత గొప్ప ప్రణాళిక అండి. అసలు అన్నదమ్ముల్లోనే మనం అనుకుంటాము వాళ్ళ అన్నలైనా అతని మీద పగబట్టి అతన్ని ఎంతో ఇబ్బంది పెట్టారు, వాళ్ళు సరైన అన్నలు కాదని మనం అనుకుంటాం. ఎందుకని ఉదాహరణగా మనకు అర్థమైంది అది. చూడండి అన్నలకు ఎంత స్వార్థం కలిగింది తమ్ముడి మీద అనుకుంటాం, కానీ ఆయన అలా చేయగలిగితేనే ఆ దేశానికి వెళ్ళి అంటే అన్నిల దేశాన్ని దేవుని నామాన్ని ప్రకటించాలంటే అలా జరగాలి. అంటే అతను ఒక బానిసగా అమ్మి వేయబడ్డాడు. అక్కడి నుంచి చిన్న తప్పు చేసి చెరసాల్లో వేయబడ్డాడు. తర్వాత చెరసాల్లో నుంచి అంటే ప్రధానిగా బయటికి రాగలిగినాడు. కారణం ఏంటంటే తనకున్న అంటే దేవుడు ఆయన ప్రత్యేకించిన ప్రత్యేకతను బట్టి తన కొరకు తన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను అంటే అబ్రహాము ప్రార్థన విజ్ఞాపన ఎవరి దాకా వచ్చిందండి? యోసేపు కుమారుల దాకా వచ్చింది. యోసేపు 12 గోత్రాల్లో గోత్రికుడు అవల, కుమారులు 2 అయ్యారు. 10 మంది తన అన్నదమ్ములు అంటే మిగతా 2 తన కుమారులు. అంటే 12 గోత్రాలకి వీరు గొప్ప వ్యక్తులుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపు అది వాళ్ళ అన్నల్లోనో యాకోబు దగ్గరే ఉన్నాడు అనుకోండి. అంటే ఆ కరువు గురించి ఎవరికి తెలుసు? అంటే ఆ కరువు 7 సంవత్సరాలు కరువు వచ్చిద్దని ఎవరికన్నా తెలుసా? ఏమండి ఇలా జరుగుద్దని ముందే ఎవరన్నా ఊహించారా? దేవుని ప్రణాళిక అది, అలా జరగాలి అని ఆయన నిశ్చయించాడు గనక అబ్రహాము ఏమంటే చేసిన ప్రార్థన విజ్ఞాపన ఆ కుటుంబం మీద అలాగా తీసుకుని వెళ్ళి అబ్రహాం కూడా వెళ్ళాడు ఐగుప్తికి. వెళ్ళాడా? అబ్రహాం వెళ్ళాడు మెల్కీసెదెకును కలుసుకున్నాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చి మళ్ళీ వెళ్ళి అక్కడ కొంచెం అవమానించబడ్డాడు. ఏమండి ఒకసారి అవమానించబడ్డాడు, ఒకసారి ఘనత నొందాడు. ఘనత నొందినను అబ్రహాము దేవుని దృష్టిలో ఏమంటే
తప్పు చేసిన తనను సమర్థించి దేవుడు మళ్ళీ దగ్గరికి తెచ్చుకున్నాడు. ఎందుకనంటే అబ్రహాము దేవుడు పిలవగానే లోబడి వచ్చాడు. అన్నిడయ్యుండి కూడా పిలవగానే లోబడి వచ్చాడు కనుక తనలో ఉన్నప్పుడు పొరపాట్లను ఐగుప్తుకి వెళ్ళమని అబ్రహాముకి చెప్పాల దేవుడు. తానే సొంత నిర్ణయంతో వెళ్ళాడు ఆహారం దొరక్క. ఏమంటే ఐగుప్తుకి అబ్రహాంకి చెప్పలా దేవుడు వెళ్ళమని. దేవుడికి కూడా చెప్పకుండా వెళ్ళాడు అబ్రహాం. అవమానించబడ్డాడు, వచ్చేసాడు. అర్థమవుతుందండి. కొన్ని కొన్ని అవమానాలు మేలు కొరకే జరుగుతాయి అండి. అంటే తర్వాత పరో గౌరవమని ఏడ్చాడు. ఎందుకని తనకు కలిగిన వ్యాధిని బట్టి బాధించబడ్డాడు. కారణం శారాని ఆయన అంటే తన సొంత సొత్తుగా చేర్చుకోవాలని చూశాడు. దేవుడు తనని వ్యాధి కలగజేసి ఎక్కడి నుంచి విడిపించాడు. అప్పుడు అడుగుతాడు, అబ్రహాం నువ్వు ఎందుకు నాతో అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్పడానికి కారణం ఏంటని అడిగాడు. అంటే అబద్ధం చెప్పడానికి కారణం ఏంటి? నీ భార్య అని చెబితే నేను ఏమన్నా అంటానా? అంటే ఆయనకి రోగం కలిగింది కాబట్టి అబ్రహాంకి అంత దీనంగా సమాధానం చెప్పేది. అదే మంచిగా ఉంటే శాసించేవాడు అబ్రహాం. అవునా కదా? శాసించేవాడా కదా? ఇప్పుడు ఆయన కలిగి ఉన్న బలహీనతను బట్టి అంటే అతను లోబడి అసలు ఏంటి ఇలా జరగటం కారణం ఏంటని పరిశీలన చేశాడు. అంటే మరి అబ్రహాంకి అప్పట్లో బోళ్ళంత ధనాన్ని ఇస్తానన్నాడు. అంటే నీకు సమస్తమును సమకూర్చేస్తాను, దీన్ని తీసుకెళ్ళి వాడుకోమని చెప్పాడు. అబ్రహాం దానికి ఇష్టపడలా. ఐగుప్తు సొమ్మైనను చెప్పులు వారైనను అంటే తీసుకుంటాక ఇష్టపడ్డా? ఇష్టపడలా. ఎందుకని? సొమ్ము గురించి వెళ్ళా. ఆయన కడుపు మంటతో వెళ్ళాడు. అంటే కడుపు మంట తీర్చుకోవాలని వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్నది అంతా ధనాన్ని తెచ్చుకుని ఇక్కడ నిలబెట్టుకోవాలని ఎప్పుడు ఆశపడలా అబ్రహాం. ధన విషయంలో అబ్రహాం ఆశపడలా. ఎందుకనంటే అబ్రహాము పిలువబడినప్పుడు వారి కాలు మోపుటకు కూడా స్థలం లేదా, తన అనేది సొంతది. కానీ దేవుడు తర్వాత దేశాన్ని అంటే యావత దేశాన్ని అబ్రహాంకి స్వాధీనపరిచాడు. దేవుడు యావత ప్రపంచాన్ని దేవుడు స్వాధీనపరిచాడు. నీ భూమి మీద నివాసం చేసే ప్రతి ఒక్కటి నీదే. అంటే ఆకాశ నక్షత్రములైనను ఇసుక రేణువులైన లెక్క పెట్టగలరు, కానీ నీ ప్రజలను లెక్క పెట్టే ఎవరికి అధికారం ఉండదని చెప్పాడు. అంత సంఖ్యగా ఇస్తానన్నాడు. అంటే అంత సంఖ్య నివాసం చేసే భూమి అంతా మరి అబ్రహాం సొత్తు అయితేనేగా వాళ్ళందరూ ఏలుబడి ఏలుకోవగలేదు. అంటే చూడండి, ప్రతి విషయాన్ని ఆలోచించి ఇంకొక విషయం చూద్దాం. ఎక్కడి వరకు వచ్చా? 21. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులను ఏలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తికి అధికారిగాను అతని నియమించెను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. చాలు అక్కడ కాపం. ఏమంటే తన యావదాస్తికి అతన్ని ఒక యజమానుడిగా నియమించాడు. ఏమండి యోసేపుకి అక్కడ ఏమన్నా ఉందా అసలు? అక్కడ దేనికి వెళ్ళాడు? ముద్దాయిగా వెళ్ళాడు. ముందు బానిసగా వెళ్ళాడు, తర్వాత ముద్దాయిగా వెళ్ళాడు, తర్వాత సరసాల నాయకుడు. మరి పొతీఫరు సరసాల నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు యోసేపుని ఏమన్నాడు? రాజుకు ఒకసారి నమస్కారం చేయమన్నాడా? అప్పుడు ఏమన్నాడు? నా పితరుల దేవుడైన యెహోవా తప్ప నేను ఎవరికి నమస్కారం చేయనని నీకు తెలవదా? అంటే పొతీఫర్ని ఏమంటున్నాడు అండి? నీకు తెలవదా నేను ఎవరికి నమస్కారం చేయనని? నా దేవుడికి తప్ప నేను ఎవరికి నమస్కారం చేయనని నీకు తెలియదా అన్నాడు. దానికి కూడా ప్రతిఫలంగా పొతీఫరే నమస్కారం చేశాడు రాజుకి, ఆయన తీసుకొచ్చినందుకు. ఆయన కూడా అలిగాడు, నాకు నమస్కారం చేయని ఒక ఖైదీకి నేను నా కలభావం ఎందుకు చెప్పాలి? నేను చెప్పను. అలగటం వల్ల ఎవరికి నష్టం వెళ్ళింది? ఫరోకే నష్టం. అవునా? ఫరో నష్టపోతాకు సిద్ధం అయిపోయాడు. అందుకే రెండోసారి అయ్యా ఇవన్నీ అనవసరం, అతను నమస్కారం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ముందు నేను నిద్రపోలేకపోతున్నాను, దీని భావం ఏంటో నాకు అర్థం కావట్లేదు, దయచేసి అతను బయటికి తీసుకురండి. తీసుకొచ్చి నా బాటిల్ ఇటు అంది, నీ కుర్చీ వెనకాల ఉన్న బాటిల్ ఇటు అని తీసుకొచ్చి మళ్ళీ నీ కుర్చీ వెనకాల ఉంది నాన్న, అదే అక్కడే తలుపు తీసుకున్నారులే, తమ్ముడు తీశారు. వినపడుతుందా ప్రియులారా? మనం చేయవలసిన పనులు కొన్నిటిని మనం నిర్లక్ష్య పెడతాం.
వాటి ద్వారా మనకు వచ్చే మేలేముండదు. మనం నిర్లక్ష్య పెడితే దేవునికి ఇబ్బంది లేదు, కానీ దేవుడు మనల్ని నిర్లక్ష్య పెడితేనే మనకి ఇబ్బంది. అవునా? మనం నిర్లక్ష్య పెట్టడం వల్ల దేవునికి ఏమి ఇబ్బంది కాదు, దేవుడు నిర్లక్ష్య పెడితే మనకి ఇబ్బంది. అందుకే ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. 1 సమూయేలు 12వ అధ్యాయము 14వ వచనం కాడి నుంచి చూడమ్మా. 14 నుంచి 16 వరకు చూడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమం కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన యెడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును. మన పితరులైన ఇశ్రాయేలీలకి ఎలాగ విరోధం అయ్యిందో అలాగే మీకు కూడా విరోధం కలుగుద్దని చెబుతున్నాడు. ఏమండి? మరి మన పితరులైన ఇశ్రాయేలీలకి విరోధం అయ్యింది కదా, విరోధం ఎమ్మట్టేగా వాళ్ళంతా ఒక్కొక్కరు జారుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన మాటను తిరస్కరించారు, సంపూర్తిగా లోబడలా యెహోవా మాటకి. ఏమండి? సంపూర్తిగా లోబడకపోవటం వల్ల అలాగ వారు అంటే నష్టపోయారు. ఇంకొద్ది చూడన్నా. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. గోధుమ కోతకాలము ఇదే గదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి. మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మీరు మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినమై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ఆయన మళ్ళీ మనల్ని తిరిగి ఆయన బిడ్డలుగా చేర్చుకున్నటకు ఇష్టపడుతున్నాడు. మరి ఎలా తీసుకుంటాడు? ఆయన బిడ్డలుగా వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? మనం ఇప్పుడు చెప్పండి, ఎలా వెళ్తే తీసుకుంటాడు ఆయన? మళ్ళీ మనము మారు మనసు పొందినప్పుడు ఎలాగా దేవునితో నిబంధన చేసుకున్నాము, ఆ నిబంధన మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకొని మళ్ళీ అంత లోతులోకి వెళ్తే కానీ ఆయన బిడ్డలుగా మనము వెళ్ళగలుగుతాం. లేకపోతే మన సామాన్య మనుషులు కానీ అలాగే ఉండిపోయి అంటే వెళ్ళవలసిన స్థలం వేరుగా ఉంది, అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్ళవలసిన స్థలానికి మనము చేరుకుంటాం. కారణం ఏంటంటే ఆయన అప్పుడు మనల్ని విసర్జించేస్తాడు, తీసుకుంటాకి ఇష్టపడడు లోబడకపోతే. ఇక్కడ అన్నాడు 22లో ఏమన్నాడు? 22 వచనం ఏమన్నది? యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధంగా పాపం చేసిన వారు అయిపోతా ఉంటాం. ఏమండి? ప్రార్థన అంటే ఏదో నాయన తండ్రి మొక్కుబడి ప్రార్థన కదండి. ప్రార్థన విజ్ఞాపనతో కూడిన ప్రార్థన, లోతైన ప్రార్థన చేయాలి.
మినిమం ఒక అరగంట 30 గంట అన్న మోకాళ్ళ మీద ఉండు, లేదు నువ్వు పక్క బౌలర్గా ముందుకు పోడు, ప్రార్థన చేయాలండి. 5 నిమిషాలు ప్రార్థన చేసి తృప్తి పడిపోతే అది ఆయనకి వినపడదు ఆ ప్రార్థన. ఆకాశం ఎక్కడుందా అవునండి, ఆకాశం ఎక్కడుందా, ఇక్కడ నుంచి అక్కడికి వాటర్ రావాలంటే మినిమం లేదంటే 2 లీటర్ వాటర్ పోతే కానీ ఆ మూలకు వస్తుంది. అవునా? టీ గ్లాసులు పోయిండి వస్తుందా అండి? ఒక టీ గ్లాసులు ఇక్కడ పంపండి, ఆ మూలకు వచ్చిద్ది అని చూస్తాను నేను. అదే ఒక 2 లీటర్ బాటిల్ తెచ్చి వంచండి, చల్లగా దారి వెళ్ళిపోద్ది. ఎందుకని? ఆ స్థలానికి వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమండి ఎంత సమయం పడుతుందో, అది ఎంత అయితే అక్కడికి సద్వినియోగపరచబడుతుందో దాన్ని గ్రహించాలి. మన ప్రార్థన విజ్ఞాపన కూడా అంతే. పరలోకానికి చేరాలంటే దానికి ఒక సమయం ఉంటుంది అంటే ఆ టైము, అంత టయాన్ని మనం తీసుకుని ఆ సమయాన్ని మనం సద్వినియోగపరిస్తేనే మన ప్రార్థన అక్కడ దాకా వెళ్ళాలి. లేకపోతే ఈ ఇంటి కప్పుకు తగిలి వెనక్కి వచ్చేద్ది. చిన్న ప్రార్థన చేసామనుకోండి, కొద్ది దూరమే కదా, అక్కడ దాకా వెళ్ళద్ది, ఈ లోపు రేకులు తగిలితే కిందకు వచ్చేద్ది. రేకులను లేపుకెళ్ళి అంత బలం కలిగిన ప్రార్థన రావాలి కదా. ఏమండి? రేకులు లేపాలంటే బలమైన ప్రార్థన కావాలి. లేదు రేకులు లేకపోయినా కిటికీలు అంటావు ఇటంటావు గుద్దుకుని వెళ్ళాలి అంటే ఏమండి దానికి సరిపడా ఫోర్స్ కావాలి. ఫోర్స్ ఉంటే వెళ్ళుద్ది. అవునా కదా? అంత ఫోర్స్ కలిగిన శక్తి సామర్థ్యాలతో కూడిన ప్రార్థన విజ్ఞాపన అక్కడ చేర్చుద్ది. లేకపోతే మన చుట్టూ తిరుగుద్ది ఎక్కడెక్కడే. ఏమండి? తూనెగలు తిరిగితే చూడండి ఒకసారి గుయ్యమని మన చెవుల చుట్టూ మోతొత్తి అలా తిరిగి ఆగిపోద్ది, ప్రార్థన ఇక్కడే ఉండిపోద్ది, చేరదు. ఇప్పుడు అదే నేను చెప్పింది, ఇక్కడ టీ గ్లాసు నీళ్ళు పోసి చూడండి ఎక్కడి వరకు వస్తాయి. ఆ నెర్రకాడక్కడ రావు, ఈ తలుపు ఎక్కడికి వచ్చేటప్పటికి అంతరించిపోతాయి. అదే లీటర్ బాటిల్తో పోయిండి ఆ నెర్రలోకి వెళ్ళిపోతాయి. ఎందుకని? కారణం అండి, అది లాక్కోగా మిగిలిన వాటర్. అది మన ప్రార్థన కూడా అంతే. మన ప్రార్థన కూడా ఈ చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటుంది. ఈ తిరుగుతున్న దాన్ని తోసుకుని వెళ్ళిపోయగలిగేంత బలమైనది అంటే బలమైన ఉద్రేకమైన మంచి స్పీడ్ కావాలి, ఫోర్స్ ఉండాలి. ఆ ఫోర్స్ ద్వారా బయటికి వెళ్ళాలి, పైకి వెళ్ళొద్ది. అందుకని ఇక్కడ ఏమన్నాడు ఆయన 23, నా మటుకు నేనేమి మీ నిమిత్తము నీ నిమిత్తము ప్రార్థన ప్రార్థన చేయుట చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడిని అగుదునేమో. అది నాకు అది నాకు దూరమగునుగాక. దూరమగును గాక. కానీ కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు మీకు బోధింతును. బోధింతును. ఆయన మీ కొరకు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు గొప్ప చేసెనో కార్యములు చేసెను. అది మీరు అది మీరు తలంచుకొని తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. వినపడుతుందండి? కీడు చేసేవారైతే నాశనం అయిపోతారు అంటే మీరును మీ రాజును కూడా ఇద్దరిని పెట్టాడు, ఒకళ్ళని కాదు. చూడండి జాగ్రత్తగా. ప్రార్థన అంటే ఏదో మనం మొక్కుబడి చేసినట్టు, మొక్కుబడి చెల్లించినట్టు, నాయన తండ్రి ప్రభు ఈ దినమంతా కాపాడేవు నాయన, ఈ దినమంతా మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు వందనాలని చెబితే సరిపోదండి. వినపడుతుందా? ఈ దినమంతా మనం 24 గంటల్లో మినిమం లేదంటే 16-17 గంటలన్నా మన నిమిత్తం ఖర్చు పెడతాం సమయాన్ని. అవునా కదా? 5 గంటల నుంచి 5 గంటలకు సరిపెట్టేస్తాం. 5ంటికి లేస్తాం, మళ్ళీ 5ంటికి పడుకుంటామా? 5ంటికి అయితే 12 గంటలు సరిపోతుంది. మనం పడుకునేటప్పుడు 10-11 అవుద్ది. అంటే ఎన్ని గంటలు వాడుకుంటున్నాం చూడండి సమయాన్ని. మరి దీంట్లో ఎంత ఇస్తున్నాం దేవుడి కొరకు? ఏమండి? సమయాన్ని ఎంత ఇస్తున్నాం దీని కొరకు? ఇప్పుడు నాకు బాగా పోతే మా ఇంటికాడ తిడుతున్నారు, రేత్రి 1 గంట దాకా పడుకోవు, దేయాలు తిరుగుతున్న టయాన్ని కూడా పైకి కిందకు తిరుగుతావు, మందిరంలో ఉంటానండి అన్నప్పుడు తిరుగుతావు. ఏదో ఒక రోజు 2 రోజులు సాధ్యం అవుద్ది. సంవత్సరాల తరబడి అట్టాగే ఉంటే బలహీనం రాక ఏమవుతుందా అంటే మా పిల్ల నేనేమంటానంటే ఆయన ఆయుష్ ఇస్తేనే ఉండేది. లేకపోతే ఆయన ఆయుష్ ఆరోగ్యం ఎంత ఉన్నా క్షణాల్లో మరుగైపోతున్నారు మనుషులు. మరి వారిని బట్టి చూసుకుంటే దేవుడు మనల్ని ఎక్కువగా కాపాడుతున్నాడు కదా. ఏమంటే ఏ బాధ లేదు, కొంచెం నీరసంగా ఉందని వెళ్తున్నారు కొంతమంది, అక్కడే ప్రాణం వదిలేసి ఇచ్చేస్తున్నారు, కళేబరాలను తీసుకొచ్చేస్తున్నారు, ఏమండి మట్టిలోకి తీసుకెళ్ళిపోతున్నారు. మరి ఏ బాధ లేకపోయినా, ఎంత గట్టి సమస్య కూడా లేకపోయినా, గట్టి బలహీనత రాకపోయినా కొంతమంది సులువుగా ప్రాణం వదిలేస్తున్నారు. అవునా కదా? ఇప్పుడు మొన్న మేము ఆంధ్రాల పిల్లి వచ్చాము బుధవారం.
పొద్దున్నే లేచాడంట, అటు ఇటు తిరిగి వచ్చాడు. కొంచెం సరే హాస్పిటల్కి వెళ్దాము ఈ పూట, వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేయిద్దాము, కొంచెం ముఖం ఉబ్బరిచ్చినట్టు ఉంది అనుకున్నారంట అక్కడ మేన. ఏమండి 4 గంటలు లేచాడు, 5:30 చచ్చిపోయాడు. 4 గంటలకు లేచి వెళ్ళి టీ దాకా వచ్చాడు, 5:30 గంటలకు చచ్చిపోయాడు. వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అరే ఈ పూట హాస్పిటల్కి వెళ్దాం అనుకుని కూడా పని మానేసి పనికి రానని చెప్పాము అండి, మళ్ళీ చిటికినట్టు అయిపోయాడండి అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. మంచి రాయిలాగా ఉంటాడు మనిషి. మనం నేను కూడా నడవలేను ఆయన వెనకాల, అంత స్పీడ్గా ఉంటాడు ఏ పనులు అయినా. కుదరెళ్ళి వచ్చి 4 రోజులు ఉన్నాడు, ఒక్కరోజు కూడా ఒంటి మీద స్నానం చేయలే ఆయన ఆ నీళ్ళు చూసి. ఇలాంటి ఆకుపాసలు తెచ్చి అక్కడ పెడితే ఊడిపోసుకుంటాడు అన్నాడు. అంటే మంగడితో కూడా మన వాటర్ తాగే వాటర్ అయితేనే కడుగుడు, అంత ఇదిగా ఉండేవాడు, చిటిక్కుని మాయమైపోయాడు. అదే అవుతుంది ప్రియులారా, మన ఆయుష్ నీటి మీద బుడగ లాంటిది, అవునా? అది ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు కనుక దానిని మనము అంటే గ్రహించటం మన వల్ల కాదు. అందుకనే ఇక్కడ ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. చివరి మాటలు అయ్యి అంటే దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అది కూడా చూద్దాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. వినపడుతుందంటే మంచి క్రియ అయినా చెడ్డ క్రియ అయినా తీర్పులోకి వచ్చినప్పుడు ఆ రెండు నిలబెట్టి అండి న్యాయస్థానం ముందు ఉన్న సుమారు ఉదాహరణకు చెబుతానండి. ఒక తప్పు చేయని వ్యక్తిని జైలుకి తీసుకెళ్ళి అంటే ఒక మంచి లాయర్ని పెట్టించి తన సరసాలు వేయించాలని ఆశ కలిగి ఉన్నాను అనుకోండి, ఉదాహరణకు చెబుతున్నాను నేను. ఆ లాయర్ ఎంత గట్టిగా వాదించి తన మీద నేరాలు మోపినా జడ్జి సులువుగా అతని మీద శిక్ష విధించటకు ఇష్టపడడు. కారణం ఏంటంటే ఆ వినబడుతున్న ప్రతివాదనలు ఆలోచించేటప్పుడు జడ్జికి ఏమంటే ఆలోచన ఇది కరెక్టా కాదనేది తన మైండ్కి అందకపోతే ఏం చేస్తాడంటే, అబ్బాయి మళ్ళీ ఒక నెలలో ఇంకొక రోజు దీన్ని వాయిదా వేస్తున్నాము, అప్పుడు వరకు మీరు వాటిని పరిశీలన చేసుకోండి అని చెప్పి వాయిదా వేసి అప్పుడు పీపీని పిలుస్తాడు. అబ్బాయి నువ్వు అతని విషయంలో అలాగా కఠినంగా చేయటకు కారణం ఏంటంటే నీకు తెలియదండి వాళ్ళు ఎలా చేశారంటే, నువ్వు చేసావు, నువ్వు చేసిన దాన్ని బట్టి నేను గబుక్కుని శిక్ష విధిస్తే అంటే వాళ్ళకి తెలుసండి, భయం ఉంటుంది వాళ్ళకి కూడా అంటే చట్టం కూడా భయం ఉంటుంది. కానీ ఏంటంటే ఎటు చెప్పలేని స్థితి. అందుకే జడ్జి ఎవరికి భయపడతాం, పోలీస్ అధికారులు అయితే భయపడతారు కానీ జడ్జి ఎవరికి భయపడ్డాం. అంటే తప్పు చేస్తే ఇప్పుడు మోదీనైనా ఆయన అరెస్ట్ చేయించగలడు, పోలీసులు చేయకపోవచ్చు కానీ జడ్జికి ఆ పవర్ ఉంటుంది. అర్థమైందా? అలాగా పరిశీలన చేస్తాడు, చేసి మళ్ళీ నెక్స్ట్ వాయిదా కూడా ఇతన్ని పిలిచి మాట్లాడి అది కరెక్ట్ కాదు అని అతను మందలిచ్చి చెబుతాడు. అది కూడా వినకపోతే ఆయన ఆ వాయిదా ఇచ్చేటప్పుడు చాలా పెట్టి వెళ్ళిపోతాడు బయటికి. అర్థమవుతుందండి మీరు? తీర్పు కరెక్ట్గా చెప్పలేనప్పుడు అది అన్యాయపు తీర్పు అని తెలిసి కూడా దాన్ని అడ్డదారిలో వెళ్ళాలంటే కొంతమంది జడ్జిలు జడ్జిమెంట్ చేయలేక సెలవు పెట్టి వెళ్ళిపోయి ఆ రోజు ఎవరినో ఒకరిని నియమిస్తారు. అంతేగాని తప్పు చేయటకు మనస్సాక్షిని చంపుకోలేరు. అలాంటి వారు ఉన్నారు. అందుకని ఇక్కడ ఈ జడ్జిమెంట్ కూడా ఎట్లా ఉండదంటే మంచిదైనను చెడ్డదైనను ఒకరోజు నిలబెట్టే సమయం ఒకటి వచ్చింది. నిలబడినప్పుడు అప్పుడు అక్కడ మనం అంటే మేలైనది మంచిది చేయగలిగితే తలెత్తి అక్కడ జడ్జిమెంట్ దగ్గర జరుగుతున్న జడ్జిమెంట్ని చూడగలుగుతాం. అంటే తప్పు చేస్తే తలదించుకునే ఉండాల్సి వచ్చింది. జరుగుతున్న సన్నివేశానికి అది కాదని చెప్పడానికి అక్కడ మనకు అవకాశం ఉండదు, మనం మాట్లాడే అధికారం అక్కడ ఉండదండి. అది అలా కాదు ప్రభు ఎలాగని మనం సలహా ఇస్తే అక్కడ తీసుకోరు, మన సలహాలు అక్కడ ఉపయోగపడవు. ఈ కోర్టులో కూడా కొన్నిసార్లు మనం మాట్లాడితే ఒప్పుకోరు.
ఈ లోక కోర్టులో కూడా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, అంతేగాని నువ్వుగా చెప్తే నేను అలా జడ్జిని నేను, నువ్వు కాదు కదా అంటాడు. అర్థమైందండి? జడ్జిని నేను, ఈ స్థానం నాది, నువ్వు నాకు సలహా ఇచ్చే లెక్క అయితే నువ్వు ఫోన్లో ఎందుకు నిలబడ్డావు, నువ్వే ఇక్కడ ఉండోడుగా అంటాడు. పరలోకంలో కూడా అంతే, జడ్జిమెంట్ అలాగే ఉంటుంది. పరలోకపు జడ్జిమెంట్ ఇంకా కఠినంగా ఉంటుంది. ఈ లోకంలో మనుషులు మనకు తీర్పు తీర్చకపోవచ్చు, ఈ లోకంలో ఎవరు మనల్ని తీర్పు తీర్చకపోవచ్చు, కానీ పరలోకంలో జరిగే తీర్పు విషయంలో మట్టుకి ఎవరో కూడా ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ దేవుడు అన్యాయం చేశాడని చెప్పడానికి అవకాశం ఉండదండి. దేవుడు న్యాయవంతుడు. ఏమండి? ఆయన న్యాయ తీర్పుకు ఎవరునూ కాదనటకి ఎవరి వల్ల కాదు. ఆయన న్యాయ తీర్పును కాదని చెప్పటకి ఎవరి వల్ల కాదు. అర్థమవుతుందా? ఈ లోకంలో మనుషులు మనం గదాయించవచ్చు, సతాయించి మనంగా మెప్పి తెచ్చుకోవచ్చు, కానీ పరలోకంలో మట్టుకి నీ మాట నా మాట చెల్లదు. అందుకని ఆయన న్యాయ తీర్పులోకి తెచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్లో నీవు నేను పరిశీలన చేయవలసిందండి. ఆ జడ్జిమెంట్ అక్కడ ఉందని తెలుసుకుంటే మనం ఈ లోకంలో సరి చేసుకోగలుగుతాం. లేదు అక్కడ జడ్జిమెంట్ ఉండదు అనే నిర్లక్ష్యంతో నీవు ఉంటే ఆ రోజు అపాయం ఎలా వచ్చిందంటే చెప్పలేం. ఆ అపాయం మన మీదకి ఎలా వచ్చిందో, తుఫాను ఒకసారి మనకు చెప్పకుండా వచ్చి ఇల్లు కప్పులను లేపేస్తుంది. ఏమంటే ఆకస్మికంగా వచ్చే తీర్పు అది. ఆ తీర్పు నుంచి ఎవరూ తప్పించుకోలేం. అంతేనా? అదేముంది అక్కడ 13, 14 వచ్చింది. మళ్ళీ ఒకసారి చూడు, 12 నుంచి చూడు. ఇదియుగాక నా కుమారుడా హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఎక్కువ చదువు చదవటం వల్ల మా బామ్మది పాపం ఎక్కువ చదివాడు అండి. మా బామ్మది బాగా పెద్ద చదువు చదివాడు. వాళ్ళు ఎందుకు పనికిరాడు, ఇస్తరాకు కూడా లేకదు ఆయనకి అండి, పడిపోయిన ఇస్తరాకు కూడా లేకదు. ఎందుకని ఆయాసాన్ని, దేహానికి ఆయాసకరంగా నాకేంటి, నేను ఒక డాక్టరేట్ బిరుదు వచ్చేది, నేను పిహెచ్డి చేశా, నాకంటే మగవాడు ఎవరున్నారు అని గర్వించాడు, తానే గర్వించాడు. నెబుకద్నెజరు లాగా. నెబుకద్నెజరు 7 కాలాలు గడ్డి మేషాన్ని వచ్చి మళ్ళీ రాజ్యంలో కలబడ్డాడు. ఈయనకి రాజ్యంలో కలబడే అంత సత్తా ఈయనలోకి రాల. ఏమండి? చదివాడు పాపం 7-8 డిగ్రీలు చదివాడు. అధికం అయిపోయింది. ఆయన మా బాబాయ్ చచ్చిపోయినప్పుడు పెదనాన్న ఆయన కూడా వచ్చాడు. ఇంతవరకు ఆయన 2006 నుంచి ఇదే మొదట ఒక కార్యానికి రావటం. 2006 ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఒక మంచి కార్యమైనా చెడు కార్యమైనా ఇదే ఫస్ట్ వచ్చి ఆయన మోసాడు. ఆయన పెట్టి పట్టుకున్నాడు, భుజాన్ని ఎట్టుకున్నాడు. అలా పెదనాన్నకు పెద్దమ్మ కూతురు కొడుకు పెద్దమ్మ అల్లుడాళ్ళు అన్నారు, అరే నీ జన్మ ధన్యం అయిపోయింది, ఇన్ని సంవత్సరాల తర్వాత పాపం వీడికి రుణం ఉండవు అనుకోండి, అందుకే వచ్చి పెట్టి మోసేవు నువ్వు అన్నారు. వినపడుతున్నా ప్రియులారా? చూడండి, అందరూ అన్నీ చేయలే. అందుకనే అధిక విద్య ఉండటం వల్ల మనిషికి అపాయమే తప్ప ఏం ప్రయోజనం ఉండదు. ఏమంటే దేహానికి ఆయాసకరం. గర్వెత్తాడు మనిషి, విద్యను చూసి గర్వెత్తాడు. ఆ గర్వం ఆ వ్యక్తిని దిగజార్చేసిద్ది. అందుకే జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆలోచించాలి. అంటే సొలొమోను కూడా జ్ఞాని 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 అని పొగట్టడం వల్లే పాడైపోయాడండి. శాబాదేశం నుంచి రాణి వచ్చింది, అమ్మో నీ అంత గొప్పవాడు లేడు, ఈ భూప్రపంచంలో నీ అంత తెలివిగల మేధావి ఎవరూ లేరు అని చెప్పిన ఆ తల్లి చివరిలో ఏమంది, అరే ఎర్రోడా, దేవుడిచ్చిన జ్ఞానం అది నీ సొంత జ్ఞానం అనుకున్నావా అంటే, అరే ఎర్రివాడ అని పిలిచింది. చూడండి, రాజా అని పిలిచింది మొదట్లో, తర్వాత ఎర్రివాడ అని పిలిచింది. ఏమంటే మనుషుల జ్ఞానము దేవుని నీతిని నెరవేర్చదండి. దేవుని నీతిని నెరవేర్చేది మనుషుల జ్ఞానం. మనిషి ఈ లోక జ్ఞానము దేవుని నీతిని నెరవేర్చదు. వినపడుతుందా? అది ఈ లోకానికే ఉపయోగపడుతుంది. దేవుడు మనకు అప్పగించిన పనిని మనం జాగ్రత్తగా చేయటకు ప్రయత్నం చేస్తే దేవుని చిత్తానుసారముగా మనం ముందుకెళ్ళగలుగుతాం. దేవుని ఉద్దేశాలు నీవు నేను పక్కన పెట్టేస్తే ఒక దినాన దేవుడు మనల్ని పక్కన పెట్టేస్తారు. 32వ కీర్తన 8వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడమ్మా. 32, 34 చూడు. 34 8 చూడు. 34 అనుకుంటున్నాను.
యెహోవా ఉత్తముడని అదే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు ఆయన నరుడు ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా భక్తులారా ఆ ఆయన యందు భయభక్తులు ఉంచుడి. వినపడుతుంది. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు. ఏమీ కొదువు ఉండదు. సింహపు పిల్లలు సింహపు పిల్లలు లేమి గలవై లేమి కలవై ఆకలిగొనును. ఆకలిగొనును. యెహోవాను యెహోవా ఆశ్రయించు వారికి ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఏ మేలు ఉండదు. కొదువుగా ఉండదు. పిల్లలారా అంటే సింహాలైన ఆకలికొని ఒక్కోసారి అలవటించిపోతాయి కానీ యెహోవాని ఆశ్రయించే వారికి ఎప్పుడు ఏ కొదవ ఉండదు. అంటే అసలు ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంట. రుచి ఉత్తముడని రుచి చూసి ఎలా తెలుస్తుందండి? అంటే రుచి అసలు తెలుస్తుంది. రుచి తెలవాలంటే ఏం చేయాలి? భుజించాలి. అవునా? ఇప్పుడు నువ్వు వాక్యాన్ని భుజించాలి. వాక్యాన్ని ఎంత భుజిస్తే అంత నీకు దాని రుచి తెలిసిద్ది. అది దాన్ని విడిచిపెట్టలేదు. వినపడుతుందండి? వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని నువ్వు కళ్ళతో చూసి చదువుతున్నప్పుడు అది కొన్ని నీ హృదయాన్ని ఆకర్షించినప్పుడు నువ్వు దాని రుచిని చూసి ఇది ఏం జరుగుతుందో, ఇంకెక్కడికి వెళ్ళొద్దు, ఇంకేం జరుగుద్దో, ఇంకెక్కడికి వెళ్తుందని నువ్వు లోతుగా ఆలోచించుకుంటూ వెళ్ళే కొలది నీకు కావాల్సిన మాటలు దీంట్లో దొరుకుతాయి. ఏమంటే నీకు కావాల్సిన మాటలు దీంట్లో ఎక్కువగా దొరుకుతాయి. వాటిని నీవు అనుసరించి జాగ్రత్తగా నడుచుకుంటే నీ మార్గం సరళం అవుద్ది. నువ్వు నడిచే మార్గం సరళం అవుద్ది. ఏమండి మంచి మార్గంగా మంచి బాటగా ఉంటుంది. ఆ బాటలో నువ్వు ప్రయాణం చేయాలి. అండి ఆ బాటలో నువ్వు ప్రయాణం చేయాలి. బోధలు అంటే ఇప్పుడు దినాన్ని బోడు మంది చేస్తున్నారు. అంటే బోధలు అంటే మనకి శ్రీకాకుళంలో గోపి అని ఉండడు, తలంతులు దెబ్బతిని తలంతులు అంటే భయపడి ఉండి ఆయన ఒక రోజున వాక్యం ఇచ్చాడంట రాము. మనం పద్దాక పాపులు అని చెప్పవసరం లేదు. మన కొరకు ప్రభు సిలువ మోసాడు, మన పాపాలను క్షమించి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఈయనకి 30 ఏళ్ళు, 32, 33 ఏళ్ళు వచ్చినాయి. యేసు ప్రభు చచ్చిపోయాము 2000 అంటే 2000 సంవత్సరాలు వచ్చేసినాయి. ఈయన పుట్టి నిండా 30 ఏళ్ళు అవ్వాల. మరి ఈయన పాపాలు ఆయన ఎక్కడ క్షమించాడు? అండి ఈయన పాపాలు ఆయన కడుక్కుని వెళ్ళిపోయాడా? ఆలోచించాలి కదండి. మాట్లాడేటప్పుడు ఆలోచన ఉండాలి. మన పాపాలు ఎప్పుడో కడుక్కుని వెళ్ళిపోయాడు. నువ్వు నిన్నగాక మొన్న పుట్టి చేసిన చెడు పాపాలన్నీ అప్పుడే కడిగేసాడు దేవుడు. అంటే మనకు ముందుగా ఎన్ని తరాలు వెళ్ళిపోయినాయి యేసు ప్రభు వచ్చేటప్పుడు, భూమి మీదకి వచ్చి వెళ్ళేటప్పటికి ఆ గడిచిపోయిన తరాలన్నిటి తర్వాత వచ్చిన మనము అంటే సరే ఒక రోజున సర్లేని ఇంటికి తీసుకెళ్ళాడు. వెళ్ళాము. ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళందరూ బెత్తరపోయి చూస్తున్నారు. అట్టాగే అంటే ఇల్లుగా లేదు, ప్రశాంతంగా లేదు. భార్య మమ్మల్ని చూసి పారిపోయింది ఎడంగా. తల్లి ఒక్కతే వచ్చి నిలబడుతుంది. ఈయన కూడా మా దగ్గర ఎక్కువ నిలబడలేకపోతున్నాడు. ఏమండి తమ్ముడు పారిపోయాడు, అన్న కొడుకు పారిపోయాడు. ఇవిడికాలి చంద్రవందర అయిపోయారు. సరే వచ్చేటప్పుడు అన్న చిన్న ప్రార్థన చేసేయాలని ప్రార్థన చేసి వచ్చాను. నేను వచ్చేసిన రైతులే రమణ వాళ్ళ ఇంటికి వచ్చింది. అది అక్కడది వచ్చి ఇల్లంతా గలివిలు చేసేసింది. అన్న భలే దెబ్బ కొట్టేసింది అన్న. ఏంటంటే అటు ఆవు సుఖం లేదు, ఇటు పిల్లోడు సుఖం లేదు, ఇటు మన సరస్వతికి సుఖం లేదు, ఈయనకి సుఖం లేదు. అంటే మొత్తం ఇంటంతటిని ఒక ఊపైతే ఊపేసి ఊపేటప్పుడు మళ్ళీ లబోదీపమని మళ్ళీ ప్రార్థన చేయమని మళ్ళీ ప్రార్థన చేశాను. ఇక్కడ ఉండి చేతి దేవుడి వల్ల అది 3 రోజుల తర్వాత వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మళ్ళీ 3 రోజులకి ఆ కుటుంబానికి సమాధానం వచ్చింది. కనపడుతుందండి. మరి అంత గొప్ప చీకటి ఆ ఇంట్లో పెట్టుకుని ఆయన యేసు ప్రభు మన పాపంలో ఒప్పుకో అవసరం లేదు, ప్రార్థన చేయ అవసరం లేదు అన్నాడంటే ఆయన్ని చీకటి బలపరుస్తున్నా దేవుడు బలపరుతుందా? దేవుడు ఆత్మ బలపరుతుంది, చీకటి ఆత్మ బలపరిచిందా? ఏమండి ఏ ఆత్మ బలపరిచింది? నేను ఎప్పుడు ఆయన వాక్యం ఏమాకండి, వాక్యం ఇచ్చేది చెప్పే అవకాశం ఇవ్వద్దని చెప్పి. అర్థమైందండి. అది ఈత బోధ. అంటే ఆయన ఎవరో హైదరాబాద్ నుంచి ఒక అయ్యగారిని తీసుకొచ్చి అక్కడ మీటింగ్ పెడదాము, ఆ రోజు వచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టమన్నారంట రమణ అని. వాళ్ళ ఇంటికాడ పెట్టమని తీసుకెళ్ళి అవసరమైతే మీరు వెళ్ళండి అన్న. హైదరాబాద్ ఆయన తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళమను, వాళ్ళ ఇంటికాడ పెట్టమను, మీరు వెళ్ళి కూర్చుని నేను రండి పోనా. అర్థమవుతుందా ప్రియులారా? అన్ని బోధలు వినకూడదు ప్రియులారా. అన్ని బోధలు వినటం వల్ల మనిషి ఆత్మీయ జీవితం కోల్పోయింది. ఎందుకంటే బోధ ఒక రకంగా లేదు, బోధ ఒక రకంగా లేదు, మనిషికి ఒక రకంగా బోధిస్తున్నారు. మన జాన్ వెస్లీ భార్య సాక్ష్యం చెప్పింది. ఎర్రటి భర్త, అందగాడు, చదువుకున్నాడు, ఉద్యోగవంతుడు అయి ఉంటే బాగుంటుందని నేను కోరుకున్నాను, ప్రభు నాకు అట్టాగి ఇచ్చాడని చెప్పి అవంట పెళ్లి కాకముందు కోరుకుందంట అట్లాంటి భర్త కావాలి ప్రభు. సాక్ష్యం సొంపుగా ఉందన్నాడు దాసుబాబాయ్ అని.
అంటే సాక్ష్యాలు కూడా మంచి సంపుగా ఉండే అండి. జాషువా డానియేల్ గారు చెప్పాడు, గుర్తుందా? మీరు విన్నారో లేదు. ప్రార్థన చేయకోకుండానే ఒక అందమైన కుర్రోని చూసి, ప్రభువా నా అయ్యగారు నాకు ఆ అబ్బాయిని చూపిస్తున్నాడు, ఆ అబ్బాయిని చూపిస్తున్నాడు అని చెబుతారంట. ఆ అబ్బాయి అందాన్ని చూసా, డబ్బుని చూసా ప్రేమించమని చెప్పాడమ్మా దేవుడు నిన్నని అడిగేవాడంట అయ్యగారు. లేదు, నీకు చూపించటం కాదు, నాకు చూపించాలని చెప్పాడంట అయ్యగారు అని అంటే అప్పుడు ప్రార్థనకు ఆగిపోయేవాడు. కనపడుతుందండి. దేవుని చిత్తం ఎరగటం కాదు, మనుషుల చిత్తాన్ని కొన్ని చేయాలని మనుషులు ఆలోచిస్తారు. అది కరెక్ట్ కాదని జాషువా డానియేల్ గారు మాట్లాడేవాడు. అంటే మంచి కులము, మంచి ధనము, మంచి చదువు, మంచి ఉద్యోగము, మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తినే చూపిస్తాడు ఇప్పుడు కూడా వేదలేని వారికి దేవుడు. ఎందుకనంటే దేవుడు చూపించేది కాదు, దెయ్యం వాళ్ళ ప్రోత్సాహపడుతుంది. అందుకని వీళ్ళు ఇలాగ చెప్పి మోసం చేస్తుంటారు దేవుని సేవకులను కూడా అని చెప్పి జాషువా డానియేల్ గారు ఒక మెసేజ్లో చెబుతారు. మరి మీరు విన్నారో లేదో కానీ నేను విన్నా బాగా. అర్థమవుతుందా ప్రియులరా? దేవుడు తెలియపరిచేదాన్ని ప్రతిదాన్ని నేను గుర్తించాలి. ఏం చెబుతున్నాడు అనేది గుర్తించాలంటే మనకు మొదట ఏముండాలి? ఆత్మీయ శివులు ఉండాలి. ఆత్మీయ శివులు ఉంటేనే అండి, ఆత్మీయ శివులు ఉంటేనే వినగలుగుతారు. విట్రా అనే భార్య మన ఇంటికి ప్రార్థనకు వచ్చింది. 10 రోజులు ఉంది. ఒకరోజు ఫోన్ చేయమని ఫోన్ ఇవ్వమంది, ఇచ్చాను. ఫోన్లో దండాలు ఎట్టేస్తుంది. నేను మెట్ల మీద ఉన్నా, కింద భాగం నుంచి ఎక్కుతాకి మెట్ల మీద ఉన్నా. ఫోన్ ఇచ్చి వచ్చా, మాట్లాడేసి ఉంటుందిలే, సరే వెళ్ళి తెచ్చుకుందాం. అయ్యా నీకు దండం పెడతాను, నువ్వేం చెబుతా చేస్తాను కానీ ఈ నరకంలో నేను ఉండలేను బాబు. వీళ్ళు ప్రతి వాళ్ళు వచ్చి ప్రార్థన చేసావు ప్రాణం తీస్తున్నాను ఆయన అంటుంది. వినపడుతుందండి? దండం పెట్టి అతను ఫోన్లోనే మాట్లాడతా. ఏమండి, కొంతమందికి చెప్పడం చాలా సులువ, కానీ దాన్ని పాటించడం చాలా కష్టం. ఏమండి, ప్రార్థన చెయ్యాలి అంటే, ఇన్ని రోజులు ప్రార్థన చేయాలి అని అంటే అన్ని రోజులు మడి కట్టాల్సిందే. మడిగట్టి ప్రార్థన చేయాలి. నిద్రహారాలు, ఆకలి, దప్పికలు అటు చూసుకుంటే ప్రార్థన చేయలేమండి. వినపడుతుందా? ఒక 3 రోజులు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేయాలనుకుంటే అవసరం అయితే మంచిల బాటిల్ ఒకటి ఉంటే చాలు మనిషికి. అరగరగా పెదవులు చదువుకుంటూ వెళ్ళిపోతే నిద్ర కూడా రాదు. ఆకలి మంట మీద నిద్ర పట్టదు. వినపడుతుందండి? ఆకలి మంట మీద నిద్ర పట్టదు. అప్పుడు ప్రార్థన కొనసాగుద్ది. కడుపు నిండా అన్నం తింటే 5 నిమిషాలు 10 నిమిషాలు చేసేటప్పటికి మగత దాని అంతటికి అదే పుట్టుకొచ్చేది అండి. దాని అంతటికి అదే పుట్టుకొచ్చేద్ది మగత. ఆహారం మనిషిని ఊరిని మందం చేసి. అర్థమైందా? ఇలారా దేవుడిచ్చిన దేనిని కూడా మనం నిర్లక్ష్య పెట్టకుండా దాన్ని కొనసాగించగలిగితేనే దేవుని చిత్తం చేయగలుగుతాం. లేకపోతే దేవుని చిత్తం అంత సులువుగా జరిగేది కాదండి. దేవుని యందు ఒక ఉన్నతమైన ఉద్దేశాలను నీవు నేను కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనకు ఉన్నతమైన మంచి విషయాలను దేవుడు మనకు తెలియపరుస్తాడు. అందుకని ప్రార్థన చేయటం మొదట ప్రారంభించాలి. అది మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడమ్మా. మళ్ళీ 25వ వచనం కాడ చూడు. 6:25. అందువలన నేను మీతో చెప్పినది ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని, మీ ప్రాణమును గూర్చి ఏమి ధరించుకొందుము అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో అని, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కనపడుతున్నాయండి. ఏమైతే వస్తాయి అంటే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని ఎదగాలి. ఎదిగితే అప్పుడు వస్తాయి. ఏమండి,
అప్పుడు ఆ దినాల్లో అది దాచుకున్నట్టు వాస్తవానికి ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు ఈ మన్నా కురిసినప్పుడే తినటానికి ఉపయోగపడింది వాళ్ళకి. దాచుకుంటాక అది ఉపయోగపడాల. ఎందుకంటే దాయిటాకు ఉండదు, నీరైపోయింది. మన్నా నీరైపోద్ది. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు వీళ్ళు ప్రార్థన చేసేవారు, అప్పుడు కురవ పడేది, దాన్ని తీసుకుని తినేవారు. మళ్ళీ అది అంతేగాని అదంతా దాచుకుందాం సాయంత్రానికో రేపు పొద్దునకో మధ్యాహ్నానికి అంటాకి అవకాశం లేదు. కానీ ఇప్పుడు అలా కాదుగా, మనకు మన్నా కాదుగా దేవుడు ఇచ్చింది, అంటే మంచి ఆహారాన్ని ఇచ్చారు. అంటే ఫ్రిడ్జ్లో పెడితే 4 రోజులైనా ఉండే ఆహారం వస్తుంది. 4 రోజులు ఉంటుందా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే? అప్పుడు ఫ్రిడ్జ్లు లేవుగా పాపం వాళ్ళు దాచుకుంటాకి. అంటే వాళ్ళు అరణ్యాల్లో ప్రయాణం చేస్తున్నారు ఇశ్రాయేలీలు. మనం ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇది కొరత, అది లేదండి, ఇది లేదండి, కొరత పడిపోతుంటాం. అంటే కొరత పడిపోతాం. కానీ అక్కడ ఏమన్నాడు, మీరు చింతపడి ఒక మూరుడు ఎత్తు అవ్వగలరా, అంటే ఒక బెదిరి పెరగగలరా అని అడుగుతుంది వాక్యం. చింతపడటం వల్ల ప్రయోజనం లేదు ప్రియులారా. అంటే విశ్వాసంతో ఎదురు చూడాలి. విశ్వాసంతో నీవు నేను ఎదురు చూడగలిగితే అవిశ్వాసం నిన్ను లేవనెత్తుద్ది. వాస్తవమే. యేసు ప్రభు అరణ్యాల్లో నివాసం చేసినప్పుడు ఆ